హాయ్ ఆల్! ఈరోజు టేస్టీ యమ్మీ యమ్మీ చుర్రోస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. క్విక్‌గా అప్పటికప్పుడు చేసుకొని తినే స్నాక్ ఐటెమ్ అండి ఇది. మా ఊర్లో సగం మందికి చుర్రోస్ అంటేనే తెలీదు. బట్ అందరూ చూసి ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే దీని ప్రాసెస్ ఎలాగో నేర్చుకుందాం రండి. ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం బటర్ యాడ్ చేసుకోండి. మొత్తం మెజర్మెంట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. కొంచెం సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను. కొంచెం వెనీలా ఎక్స్ట్రాక్ట్ యూస్ చేశాను. ఎసెన్స్ కన్నా ఎక్స్ట్రాక్ట్ యూస్ చేయడానికి ట్రై చేయండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ బటర్ మొత్తం కరిగిపోయే వరకు తిప్పుకుంటున్నాను. బటర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ సినమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకుంటున్నాను. అది కూడా బాగా కలిసిపోయిన తర్వాత మన మైదా లేదా ఆల్ పర్పస్ ఫ్లార్ని యాడ్ చేసుకుందాం. జస్ట్ కలిస్తే చాలండి, తడి అయితే చాలు. ఆ పిండి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించేసుకోవచ్చు. ఇప్పుడు దించుకున్న ఈ మిశ్రమాన్ని చూపించే విధంగా కలుపుతూ ఉండాలి. కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పటికీ యాక్చువల్గా మీకు ఓపిక ఉంటే చేత్తో కలపండి. జస్ట్ చపాతీ పిండి కలుపుతున్నట్టే సాఫ్ట్గా రావాలి డో. లేకపోతే ఇలా హ్యాండ్ మిక్సర్ ఉంటే హ్యాండ్ మిక్సర్తో అయినా ట్రై చేయండి. ప్రస్తుతం ఒక బౌల్ తీసుకుని అందులో క్యాస్టర్ షుగర్ వేసుకుని అండ్ కొంచెం సినమన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ వేసుకుని కలుపుకుంటున్నాను. అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఆ బౌల్ని కొంచెం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందాక కలిపిన ఈ పిండిని నేను ఒక హ్యాండ్ మిక్సర్లో వేసుకుంటున్నాను. నాకు చేత్తో కలిపే ఓపిక లేదండి. అయితే ఎవ్రీ 2-3 మినిట్స్కి ఒక్కొక్క ఎగ్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 8 మినిట్స్ తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఈ పిండి. ఇప్పుడు ఆ కలుపుకున్న పిండిని పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటున్నాను. చూసారు కదా ఎలా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంది కదా డో. ఈ విధంగా రావాలన్నమాట. అయితే నేను ఇక్కడ 2 పైపింగ్ బ్యాగ్స్ యూస్ చేస్తున్నాను. సో ఇందులో కూడా ఫిల్ చేసేసుకుందాం. మీ దగ్గర 1M పైపింగ్ టిప్ ఏది ఉన్నా కూడా, స్టార్ టిప్ కానీ 1M టిప్ కానీ ఏదున్నా కూడా యూస్ చేసి ఇలాగా హీట్ చేసుకున్న ఆయిల్లో పైప్ చేసుకోండి. ఆయిల్ మరీ వేడైపోయి ఉండకూడదు, మీడియం హీట్ మీద ఉండాలి. మొత్తం మీడియం హీట్ మీదే ఇవి ఫ్రై అవ్వాలి. అండ్ పైపింగ్ బ్యాగ్ కూడా కవర్స్ కాకుండా మ్యాక్సిమం ప్లాస్టిక్ పైపింగ్ బ్యాగ్ యూస్ చేయడానికి ట్రై చేయండి. అలాగా మన దగ్గరున్న డో మొత్తాన్ని పైప్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
మీకు కనిపిస్తుంది కదా, అవి సైజ్ కూడా కొంచెం పెరిగినాయి. మనం పైప్ చేసినప్పటికీ, ఆయిల్లో వదిలినప్పటికీ తీసేసరికి లోపల అందులో ఎయిర్ వెళ్ళి క్రిస్పీగా తయారవుతాయి. ఇదిగో మనం ఆయిల్లో ఫ్రై చేసేవి ఈ కలర్లో వస్తే చాలు. వీటిని సినమన్ షుగర్లో కోట్ చేయాలి. అంతేనండి, చాలా ఈజీ. మొత్తం అన్నీ మంచిగా సినమన్ షుగర్లో కోట్ అయిన తర్వాత దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో చాక్లెట్ సాస్తో కలిపి సర్వ్ చేసుకుందాం. మీ దగ్గర చాక్లెట్ సాస్ లేకపోతే హర్షీస్ చాక్లెట్ సిరప్ కూడా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.